నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వాత సంబంధిత సమస్యలు పరిష్కార మార్గాలు మనకు వివరించడానికి వైద్యరత్న గవ్య సిద్ధ ఎండి పంచగవ్య డాక్టర్ ఆనంద్ కుమార్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఓం నమస్తే జీ, వందేగో మాత్రం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం వాత సంబంధిత సమస్యలు వాటి పరిష్కార మార్గాల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. కాబట్టి ముందుగా అసలు వాతం అంటే ఏంటి, ఏ ఏ లక్షణాలు కనిపిస్తే వాతంగా మనం పరిగణిస్తాం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆయుర్వేదంలో మనకు ముందుగా ఏం చెప్పారంటే శరీరాన్ని 3 భాగాలుగా విభజించారు. అదేంటిది అంటే వాత పిత్త కఫాలుగా విభజించారు. అయితే వాతం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందంటే నడుము నుంచి కింది భాగం వాతం కిందకి పరిగణించారు. తర్వాత నడుము నుంచి ఈ యొక్క ఛాతీ కింది భాగం దాకా పిత్తంగా చేశారు. దానిపైన పైన నుంచి కఫంగా చేశారు. అంటే దేనిది దానికి వచ్చేసి నిర్ధారించబడింది అన్నట్టు. ఈ ప్లేస్లో ఇంత ఉంటుంది, ఈ ప్లేస్లో ఇంత ఉంటుంది. వీటిని సమస్థితికి తీసుకొచ్చామని అంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే వాతం. అయితే ఇవి 3 ఏవైతే ఉన్నాయో వాత కఫ పిత్తాలు, ఇవి ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది అన్నట్టు. దేని దానికి సపరేట్గా ఉండవు. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే ప్రకృతికి అనుకూలంగా ఉంటుంది అన్నట్టు. అయితే మరి అసలు మానవ శరీరమే పంచభూతాల కలయికగా చెప్తూ ఉంటారు కదండి. మరి వాతతత్వం కలిగిన పంచభూతాలు ఏవేవి ఉంటాయి? ఇప్పుడు వాతతత్వం అనేసి అంటే మీకు పంచభూతాల లోపల గాలి, ఎయిర్. తర్వాత చిపిత్తం అనేసి అంటే అగ్ని. తర్వాత కఫం అనేసి అంటే మీకు ఇక్కడ వాటర్ వస్తుంది. సో ఈ 3 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ ఉండాలి. ఈ బ్యాలెన్స్ చేయడానికి మీకు పనిచేసేటి ఏంటిదంటే భూమితత్వము అండ్ ఆకాశతత్వము. అంటే గ్యాప్స్ కరెక్ట్ ఉండాలి అండ్ కావాల్సినంత పోషణ మినరల్స్ బాడీకి అందాలి. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతే బాడీ అనేది బ్యాలెన్స్ అవుతుంది మనకు పంచభూతాలతో. దీని లోపల ఏ ఎలిమెంట్స్ కూడా మనకు లోపం వచ్చేసింది అని అంటే మనకు అక్కడ ప్రాబ్లం వచ్చినట్లు లెక్క. అయితే ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది అంటే బాడీ లోపల పిత్తము అంటే మనం తినే ఆహార పదార్థాల లోపల వృక్షత ఏర్పడినప్పుడు వాతమే వస్తుంది ఎక్కువ. వృక్షత అంటే డ్రైనెస్. సో మరి డ్రైనెస్ ఉండద్దు అంటే మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ తినే ఆహారం ఏదైతే ఉన్నదో ఆహారం లోపల చమురు ఎక్కువ ఉండాలి. చమురు అంటే మంచి చమురు ఏమున్నది, ప్యూర్ దేశవాళీ ఆవు నెయ్యి అనేది చమురు, నెయ్యి కింద చమురు వస్తుంది. తర్వాత మంచి ఏమున్నాయి మళ్ళీ మనకు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం లోపల పండే పప్పులు ఏవైతే ఉన్నాయో 3 పప్పులు ఉన్నాయి. అవేమున్నాయి మనకు, వేరుశనగలు, నువ్వులు, కుసుమలు. ఈ 3 యొక్క నూనె తీసి మనం తింటే శరీరానికి అద్భుతంగా పనిచేస్తుంది. దానివల్ల వాతం కూడా బ్యాలెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే శరీరం లోపల లూబ్రికేషన్, వేరుశనగలు తెలుసు, కుసుమలు అంటే వేటిని అంటారు? దీన్ని కుసుమలు అనేసి అంటే మనకు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఎలా ఉంటాయి అలా చిన్నగా ఉంటాయి. ప్లాంట్ కూడా మీకు కలర్ఫుల్గా వస్తాయి, కొంచెం ముళ్ళ చెట్టు లాగా ఉంటుంది. అయితే ఇది ట్రెడిషనల్ చెట్టు అన్నట్టు. ఎట్లయితే మన చిరుధాన్యాలు ఎలా ఉంటాయో దాని లోపల వచ్చేది అన్నట్టు. సో ఈ విధంగా మీరు చూసుకుంటే శరీరం అనేది ఎప్పుడైతే వృక్షత చెందుతుందో అప్పుడు శరీరం అనేది బాడీ లోపల నొప్పులు అన్నింటి వస్తాయి. అందుకోసం ఏం చేస్తారు, ఇమీడియట్లీ మీకు వేడి నీళ్ళలో నెయ్యి వేసి ఇవ్వడం కానీ వేడి నీళ్ళు తాగిపించడం కానీ చేసిండ్రు అనుకోండి, వాటర్ ద్వారా బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది. అదొక పద్ధతి. శరీరం లోపల నొప్పులు వస్తున్నాయి, వాతం పెరిగిపోయింది అని అంటే చేదు ఉన్న పదార్థాలను కషాయాలుగా చేసి స్నానం చేపియడము, అభ్యంగనం చేయడం అంటారు దాన్ని. అయితే దాని లోపల ఏమున్నాయి, 1 వేప, 2 వావిలాకులు, తర్వాత వచ్చేసి మీకు జింద తిలిస్మాత్ ఆకులు లాంటివి, ఇవి పసుపు, వీటితోని స్నానం చేయిస్తారు. దీనివల్ల మీకు ఏమవుతుంది, వాతం అనేది తగ్గిపోతుంది. అంటే వృక్షత, డ్రైనెస్. అసలు మామూలుగా ఇవన్నీ తెలియాలంటే శరీరంలో వాత లక్షణాలు బాగా పెరిగాయని తెలియాలి. కాబట్టి అంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తే వాతం పెరిగింది అని మనం చెప్పొచ్చు? శరీరం యొక్క బాడీ లోపల పెయిన్స్ రావడము, అతిగా వాతం పెరిగిపోయిన వాళ్ళకు మానసిక ప్రశాంతత ఉండదు, చిదర చేస్తూ ఉంటారు, ఇరిటేషన్ పడుతూ ఉంటారు, ఎవరెంత మంచిగా మాట్లాడినా మరి వారి మీద కోపం వస్తూ ఉంటుంది. ఇది వాత లక్షణం అన్నట్టు. ఇంకోటి వాత లక్షణం ఉన్న స్పెషల్గా ఉన్న ఈ వ్యక్తుల లోపల ఎలా ఉంటుందంటే మొండితనం ఎక్కువ ఉంటుంది. నాకు ఇప్పుడు ఈ వస్తువు కావాలంటే నాకు ఇప్పుడు ఈ వస్తువు కావాలంతే, ఇంకోటి ఏమో అడగడు. అంటే ఈ లక్షణాలు ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తామా లేకపోతే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి?
ఈ ఏజ్తో సంబంధం ఉండదండి. అయితే పుట్టుకతోని కొందరికి వాతగుణం పెరిగి ఉంటే అది పర్మనెంట్గా వాతగుణమే ఉంటుంది, అదేం చేసినా తగ్గదు. అది దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనము అండ్ అక్కడ ఉన్న వాతావరణాన్ని మనం సెట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఓకే, అంటే ఈ వాత లక్షణాలు అనేవి పుట్టుకతోనే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు శరీరం లోపల పంచభూతాలతో రెడీ అయిపోయింది కదా మన శరీరము, తయారైంది కదా. సో వాత కఫ పిత్తాలు ప్లస్ ఏవైతే 2 ఎలిమెంట్స్ ఎక్స్ట్రా ఉన్నాయో వాటితో బాడీ బ్యాలెన్స్ చేసేసుకొని చేస్తూ ఉంటుంది. అయితే ఒక్కొక్కరికి అగ్నిస్థానం ఎక్కువ ఉండడం వల్ల పిత్త స్వభావం పెరిగిపోతుంది, వారికి కోపం ఎక్కువ ఉంటుంది, బాగా కోపము, అగ్రెసివ్నెస్ ఉంటుంది, ప్రతి చిన్న విషయానికి కోపం వస్తూ ఉంటుంది, అది పిత్త లక్షణం. వాత లక్షణం ఏంటిది? అతి జిద్దు, ఏదైనా కావాలి చేయాలి అనేసి ఎండ్ ఆఫ్ ది ఎట్లయితే మొండితనం అనొచ్చు. పురాణాల లోపల ఉంది కదా సావిత్రి, ఏది యముడికి నా భర్త కావాలనేసి అనుకుంటూ వెంబడి పడుతూ ఉంటుంది, ఆ విధంగా జిద్దు అన్నట్టుగా అట్లా వాత లక్షణం అన్నట్టు అది వాత లక్షణం. కఫ లక్షణం వచ్చేసి వీళ్ళు ఒక దెబ్బ ఎవరికైనా కొడితే లేవడిగా. అంటే దాని అర్థం ఏంటిది? బాగా దయాపరులు ఉంటారు అన్నట్టు, బాగా దయాగుణం ఉంటుంది, బాగా జాలి. చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లల లోపల ఏదైతే తత్వం ఉంటుందో ఆ కఫతత్వం ఉన్న వాళ్ళకి అది ఉంటుంది. అయితే వీళ్ళు ఆకారానికి ఎలా ఉంటారు? బాగా దిట్టంగాను ఎత్తుగాను బలంగా ఉంటారు, వీరికి కోపం రాదు. వారు పిల్లల మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు, ఈ కఫతత్వం ఉన్న వాళ్ళు. తర్వాత వచ్చేసి ఈ పిత్తం పెరిగిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే మధ్యస్థంగా ఉంటారు, కోపం ఎక్కువ ఉంటుంది. వాతతత్వం ఉన్న వాళ్ళు ఏముంటారు? బాగా బక్కగా ఉండేసేసి పీకపోయి ఉంటారు మోస్ట్లీ. అయితే దీని లోపల కాంబినేషన్స్ ఉంటాయి మళ్ళీ, వాత పిత్తం రావడం, లేకపోతే వాతం మరి కఫం రావడము, లేకపోతే కఫము ప్లస్ పిత్తం రావడము, ఇలా కాంబినేషన్ ఉంటాయి అన్నట్టు. కొందరికి త్రిదోషాలతో కాంబినేషన్ ఉంటుంది. సో దాన్ని బట్టి శరీరం యొక్క స్థితి ఎలా మారిపోయింది అన్నది ఇక్కడ మనము అంచనా వేసేస్తాం అన్నట్టు. దీన్ని మనం తెలుసుకోవాలని అంటే ప్రొద్దున సమయం లోపల 5:30 నుంచి 6 గంటలకు వచ్చిండే అనుకోండి మా హాస్పిటల్కి వస్తే మేము నాడి చూస్తాము. మగవారికి కుడి చేతు, ఆడవారికి ఎడమ చేతు. సో ఇది ఆయుర్వేదం లోపల కాలధర్మానుసారంగా ఈ చేతులు మారుతూ ఉంటాయి, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క చేతు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కలియుగం లోపల మగవారికి కుడి చేతు, ఆడవారికి ఎడమ చేతు. సో దీని లోపల వాత కఫ పిత్తాలు చూసుకున్న తర్వాత దాని లోపల నాడి ఏ స్థితిలో కొట్టుకుంటుంది, మధ్యమ స్థితి కొట్టుకుంటుందా, ఏ స్థితిలో కొట్టుకుంటుందా, ప్రతి స్థితికి ఒక్కొక్క జంతువు యొక్క నడకనిచ్చేసింది ఉంది. అంటే సర్పంలాగా కానీ మండుకంలాగా కానీ ఇలా దేని దానికి ఉంటుంది అన్నట్టు. అయితే దేన్ని బట్టి ఏది కొట్టుకుంటుందో తెలుసుకొని దాన్ని బట్టి ఆ శరీరం లోపల ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మేము ఐడెంటిఫై చేసేస్తాం. అంటే మనకు ఈ టెస్ట్లకి ఇట్లా అవసరం లేదన్నట్టు. అయితే ప్రొద్దున పూటనే నాడి ఎందుకు చెక్ చేసుకోవాలి? ఇదొక మన ప్రశ్న అనుకోండి. ప్రొద్దున పూట ఎందుకు చేసుకోవాలి అంటే రాత్రంతా పండుకొని ప్రొద్దున ఎప్పుడైతే లేస్తాడో అప్పుడు పండుకొని లేచిన తర్వాత ఇంకో జన్మైనట్టే, ఇంకో జన్మైనట్టు. ఎట్లయితే కడుపు నుంచి బర్త్ అవుతారు కదా, కొత్త జన్మని కదా, అట్లనే రోజు నువ్వు పండుకుంటున్నావు, రోజు లేస్తున్నట్టే, రోజు నువ్వు పుడుతున్నట్టే లెక్క. మళ్ళీ కొత్త కొత్త విషయాలు. అయితే పాస్ట్ లో కొంచెం గుర్తున్న విషయాలు మనం గుర్తుంచుకుంటున్నాం కాబట్టి మళ్ళీ దాంతో కనెక్ట్ అయిపోయి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే జీబీని పెట్టేసుకున్నాం కాబట్టి మెమరీ. ఒకవేళ మెమరీ లేకపోతే పండుకొని లేచేస్తే మళ్ళీ మర్చిపోతే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసేస్తావు. అది కరెక్ట్ ఉండదు కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే మనకు మెదడు ఇచ్చిండు. సో ఇక పొద్దున వచ్చేసింది కదా, లేచేస్తారు. లేచిన తర్వాత పుట్టినప్పుడు ఏదైతే నాడి ఉందో మార్నింగ్ టైంలో అది నాడి ఉంటుంది. ఆ నాడి లోపల అంటే ఏం తినకూడదు, తాగకూడదు, నీళ్ళు తాగకుండా తినకుండా వచ్చి చూస్తే ఒరిజినల్ నాడి కనిపిస్తుంది. తర్వాత ఆయన తిన్నాడు చేసిన తర్వాత ఇంకోసారి చెక్ చేశారనుకోండి, అప్పుడు అతని శరీరంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇంకా తెలిసిపోతుంది. అయితే అతని ప్రవృత్తి, అతని మెయిన్ నాడి ఏందో తెలుసుకొని మిగతా పని చేస్తాం అన్నట్టు. అంటే ప్రొద్దున 6-6:30కు హాస్పిటల్ ఓపెన్ అయిపోతుంది, 8:30-9 దాకా నాడు చూడడం అయిపోతుంది. తర్వాత ఎవరికి ఏమైనా ట్రీట్మెంట్, నాభి చికిత్స కానీ బాడీ అలైన్మెంట్ కానీ ఇవన్నీ చేస్తాము. అయితే దీని లోపల ఇప్పుడు మన తెలంగాణ, కోస్తా, ఆంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలలో ఎక్కువ మటుకు వాత సంబంధిత ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకు అని అంటే నూనె, ఆయిల్స్. అయితే ఈ రోజుల లోపల మంచి ఒరిజినల్ ఆయిల్ మీరు ఒకవేళ తీసుకున్నారు అనుకోండి, ఉదాహరణకు పల్లీలు తీసుకుపోయేసి మిషన్లో వేసి పట్టించారనుకోండి, దాని లోపల కెమికల్స్ కలవు, ఏం కలవు, అది ఒరిజినల్ కానీ కాస్ట్లీ పడుతుంది. ఉదాహరణకు 350, 360, 380 రూపాయలు పడుతుంది పర్ కిలో కేజీ. అదే మీరు షాప్లలో పోయి కొనుక్కున్న రిఫైండ్ ఆయిల్స్ దాంట్లో కెమికల్స్ కలిపి ఉంటాయి. ఇంకోటి ఒరిజినల్ ఆయిల్ ఇంత రేట్ పడుతుంది, మరి అక్కడ పోతే దీనికన్నా తక్కువ రేటుకి మీరు కొంటున్నారు అంటే దాని అర్థం ఏంటి?
అతి తక్కువ క్వాలిటీ ఉన్న పామ్ ఆయిల్స్ కానివ్వండి, ఇవి కానివ్వండి కలిపి మిశ్రమాలు చేసి దాంట్లో కెమికల్ శుద్ధి చేసి ఇస్తున్నారు మీకు. ఇప్పుడు అది ఎట్లా శుద్ధమైనట్టు? అయితే అనారోగ్య సమస్యలు అనేవి మనకే కదా వచ్చేది. ఎస్ ఎస్. సో అది చీఫ్ ఉన్న ఆయిల్స్ ని మీరు వాడేదానికన్నా అల్లా మిషన్లలో పట్టించుకొని మీకు అల్లం ముంగటిని తీసేసుకుంటే అయిపోయింది కదా. అక్కడ 4 చెంచాలు వేస్తే ఇక్కడ 1 చెంచాతోనే మీకు పోపేసేస్తున్నారు మీరు కూరలో. సో శరీరానికి కావాల్సింది మంచి నూనె ఇది. సో గానుగ నూనెలు వాడుకోవడం బెటర్. అవునండి. తర్వాత వచ్చేసి డైజెషన్ లోపల వండుకునే పాత్రలు. నెక్స్ట్ పాత్రల లోపల ఇప్పుడు అందరూ వాడుతున్నది ఏంటిది? అల్యూమినియం. అయితే అల్యూమినియం ఇంతకుముందు మన దేశంలో లేదా? ఉంది కదా. అయినా కానీ మన పూర్వీకులు అల్యూమినియాన్ని ఎందుకు ప్రోత్సహించలేరు? మరి బంగారాన్ని ప్రోత్సహించిండ్రు, ఇనుమును ప్రోత్సహించిండ్రు, రాగిని ప్రోత్సహించిండ్రు, వెండిని ప్రోత్సహించిండ్రు. మరి అల్యూమినియం ఎందుకు ప్రోత్సహించలేరు? ఇది విషయం. ఈ యొక్క ధాతువు అనేది విషయం. ఎందుకు? దీనికి కొంచెం రాకగానే కరిగిపోయే స్వభావం ఉంది. అది ఎక్కువ కరిగిపోయేసి బాడీ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, దానివల్ల షుగర్ వస్తుంది, మధుమేహం అంటే డైజెషన్ లో ప్రాబ్లం వచ్చేస్తుంది, ప్యాంక్రియాస్ ఇవి పాడైపోతాయి, లివర్ పాడైపోతుంది. ఏ దేంట్లో? అల్యూమినియం పాత్రలో వండుకొని తినడం వల్ల వచ్చే ఈ ప్రాబ్లమ్స్. ఎందుకు? మట్టి పాత్రలో తింటే మీరు డైరెక్ట్ భూమితో కనెక్ట్ అయిపోయినట్టే. మట్టి పాత్రలో అంటే కుండలో నీళ్ళు తాగిందంటే డైరెక్ట్ భూమితో కనెక్ట్ అయిపోయినట్టే. ఎనర్జీ. అందుకోసమే ఏమేమి ధాతువులు వాడమని చెప్పారు ఇక్కడ మహర్షి వాగ్భటాచార్యులు. దీని గురించి వారు ఉల్లేఖించారండి గట్టిగా. వారు ఏం చెప్పారు అంటే రాగి, ఇత్తడి, ఇనుము, మట్టి పాత్రలు, బంగారం, వెండి వీటిలో వండుకోవడం తినడం చేయొచ్చు. అయితే వండిన 40 నిమిషాల లోపల భోజనం అయిపోవాలి. వండిన తర్వాత 40 నిమిషాల లోపల భోజనం అయిపోవాలి. ఎప్పుడైతే చల్లుతుందో మళ్ళీ చల్లారిన తర్వాత ఆ ఫుడ్ మళ్ళీ ఫార్మెంటేషన్ అవుతుంది ఇమీడియట్లీ, ఏదైనా ఫుడ్. అయితే వేడి చేసి చల్లార్చిన ఫుడ్ని మళ్ళీ వేడి చేసి తిన్నారే అనుకోండి, అప్పుడు డైజెషన్ కి సంబంధించిన సమస్యలు, వాత సమస్యలు వస్తాయి మీకు. మరి ఇప్పుడు ఈ రోజుల్లో మీరు ఏం చేస్తున్నారు? అందరూ మైక్రోవేవ్ యూజ్ చేస్తున్నాం మనము. దాని లోపల ఏం చేస్తున్నాము? చల్లారిన పదార్థాలని వేడి చేసుకుంటున్నాము. ఢిల్లీ లోపల పోయిందంటే వారం నెల రోజులు కూరలు, అన్నము ఫ్రిడ్జ్ లో పెట్టిన ఉంటే నేను చూశాను నా కళ్ళారా. వాటిని వాడు తీసి కొంచెం కొంచెం వేసుకొని మైక్రోవేవ్ లో వేడి చేసుకొని తింటున్నాడు. మరి డైజెషన్ ఎట్లా పాడైపోదండి? ఎట్లా కూలిపోదు చెప్పండి కడుపు. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క మైక్రోవేవ్లు, కుక్కర్లు వాడొద్దని చెప్పేస్తాం మేము. అంటే వెలుతురు, గాలి తలగకుండా ఏ భోజనం వండినా అది శరీరానికి మంచిది కాదు, విషంతో సమానం. అంతే 100%. ఎందుకు అనేసి అంటే దానిలో ఉన్న పదార్థము ఉడకదు, పగులుతుంది. ఎట్లయితే బాంబు పేలినప్పుడు పగిలిన తర్వాత అణు విచ్ఛేదన ఎలా అయితే జరుగుతుందో అలానే ఏ పదార్థమైనా సరే లోపల ఉడికి పగిలిపోతే అది ఉడికినట్టు కాదు, అది పగిలినట్టు లెక్క. సో మీరు తినే కుక్కర్ అన్నము టేస్ట్ చూడండి, అన్నం మామూలుగా గిన్నెలో ఉడకపెట్టి తిన్నది చూడండి. దాంతో పాటు మట్టి పాత్రల్లో, స్టీల్ గిన్నెల్లో వీటేసింది చూడండి, అండ్ డైరెక్ట్ అల్యూమినియం పాత్రలో వండుకొని తిన్నది చూడండి. తేడా ఎందుకు? కొందరికి అల్యూమినియం పాత్రలో వండిన వాళ్ళకి తినిపించామండి కానీ కొందరికి అసిడిటీ ప్రాబ్లం అసలు పోనే పోదు. అదే మట్టి పాత్రలో తినిపించండి, అసిడిటీ ప్రాబ్లం చట్టం వెళ్ళిపోతుంది. ఓన్లీ ఈ చిన్న చిన్న మార్పులు తీసేసుకుంటేనే మీకు వాత సమస్యలను మీరు ఆటోమేటిక్లీ తీర్చేసుకోవచ్చు. అసిడిటీ కూడా వాత సంబంధిత సమస్యల కిందకే వస్తుంది కదా, ఎందుకంటే ఎయిర్ కి సంబంధించిందే కదా. నడుం దగ్గర నుంచి కింద భాగం వరకు వాతానికి సంబంధించింది అని అన్నారు. అంటే కదలికలు కానీ ఎయిర్ కి సంబంధించిన ఎలిమెంట్ గా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య కూడా వాతానికి సంబంధించిందేనా, లేకపోతే నడుం పైకి ఎక్కువగా రిఫ్లెక్ట్ చూపిస్తుంది కాబట్టి పిత్తానికి సంబంధించింది? లేదు, మీరు ప్రశ్న చాలా బాగా అడిగారు. కానీ ఎలా అడిగారంటే డిఫరెంట్గా అడిగారు కొంచెం. అయినా దానికి సమాధానం ఇస్తాను. ఎప్పుడైతే మనం భోజనం చేస్తామో, భోజనం చేసిన తర్వాత ఏ తిన్న పదార్థమైనా సరే నోట్లోనే మీకు ఆల్మోస్ట్ ఆల్గా 50-60% అరుగుతుంది మోస్ట్లీ. ఎందుకు? లాలాజలం ద్వారా. ఆ లాలాజలము కడుపులో పోయిన తర్వాత ఆ భోజనాన్ని డైజెషన్ చేయడానికి లివర్ నుంచి యాసిడ్స్ వస్తాయి. అంటే ఇక లివర్ నుంచి వచ్చే యాసిడ్స్, లాలాజలము రెండు రచ్చేసి భోజనాన్ని అరగదీస్తున్నాయి, డైజెస్ట్ చేస్తున్నాయి. అంటే ఇది ఏవైతే మీకు వస్తున్న కెమికల్స్ ఉన్నాయో అది మీకు పిత్తం. పిత్తం అంటే ఏంటిది? అగ్ని అని అనుకున్నాం. ఇప్పుడు ఈ వచ్చిన అగ్నిని మనం ఏం చేస్తున్నాము? తెలియకుండానే కూల్ డ్రింక్స్, చల్లటి నీళ్ళు, ఐస్ క్రీమ్లు ఆ భోజనం చేస్తూనే మన లోపలికి వేసేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? తిండి కాస్త అరగాలి, అరిగేదానికన్నా బదులు కూలిపోతుంది.
ఎప్పుడైతే కుళ్ళిపోతుందో అప్పుడు మీకు వాతం తయారవుతుంది. ఏం వాతం తయారవుతుంది? బ్యాడ్ వాతం. అంటే మంచి గాలి ఏం చేస్తుంది? ప్రాణశక్తి అన్నట్టు. చెడు వాయువు అంటే ఏంది? అపాన వాయువు కిందికి తయారవుతుంది. కిందికి వెళ్ళిపోతే అపాన వాయువు, మీద నుంచి వస్తే బేకులు అంటున్నాం మనం. సో ఇవి రాకుండా మనం చూసుకోవాలి అనేసి అంటే తినే ఆహార పదార్థాలతోని మనము నీరు ఏదైతే ఉన్నదో గోరువెచ్చగా నీళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే శరీరము మన యొక్క టెంపరేచరు సర్టన్ టెంపరేచర్ దాకా మన శరీరం అనేది వేడిగా ఉంటుంది. దానికి తక్కువ వేడి ఉన్న పదార్థాలు అంటే చల్లటి పదార్థాలను ఎప్పుడైతే మన బాడీలో వేస్తున్నామో ఆ భోజనం అరగదు, కుళ్ళిపోతూ ఉంటుంది. ఆ కుళ్ళిపోయింది ఏం చేస్తుందంటే పాచన క్రియ సరిగా లేకపోవడం వల్ల గ్యాసెస్ ఉత్పన్నం అయిపోయేసి ఆ బ్యాడ్ గ్యాసెస్ ఏమవుతాయి అనేసి అంటే ఖాళీ ఉన్న ప్లేస్లలో పోయి కూర్చుంటుంది మీకు. ఆ కూర్చోవడమే వాతం. దానివల్లనే కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది ఒక రకము. మీరు అసిడిటీ గురించి అడిగారు కదా, ఎప్పుడైతే ప్రాపర్లీ డైజెషన్ కావో అప్పుడు ఏమవుతుందంటే బలవంతంగా అవి కుళ్ళిపోవడం వల్ల యాసిడ్స్ ఇంకెక్కువ విడుదలవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే యాసిడ్స్ విపరీతంగా పెరిగిపోయేసి అవి రిఫ్లెక్షన్ కొడతాయి మన నోటికి ఈసోఫేగస్ ద్వారా, అంటే అన్నవాహికకు. ఇది యాసిడ్ పెరగడం. అయితే దీని లోపల కొంతమందికి అల్సర్ అవుతాయి కదా, అవి ఎందుకు అవుతాయి అనేసి అంటే జీర్ణాశయాన్ని కాపాడడానికి మ్యూకస్ ఉంటుంది, అంటే కఫం లాంటి జిగుటు పదార్థం ఉంటుంది. ఈ విధంగా మనం తింటున్న ఆహార పదార్థాల్లో అతిగా నీరు తాగడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే డెల్యూట్ అయిపోతుంది, ఇది అవుతుంది. కెమికల్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న మ్యూకస్ ని కాస్త అది కరిగిచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? జీర్ణాశయం గోడలు అనేవి డ్యామేజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? అక్కడ పుండ్లు రావడము, మంట మండడము, ఏం తిన్నా కానీ భగభగ మండుతూ ఉంటుంది, కొందరికి తిప్పినట్టు ఉంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కొందరికి జీర్ణాశయం క్యాన్సర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది, ఓన్లీ ఇలా చల్లటి నీళ్ళు అతిగా తాగడం భోజనం చేసేటప్పుడు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంది? భోజనం చేసేటప్పుడు ఎంతైతే మీరు నీళ్ళు తాగుతారో అమృతంలాగా ఉండాలి, విషంలాగా ఉండకూడదు. అంటే ఎంత తీసుకోవాలి? ఒక గ్లాసెడ్ వేడి నీళ్లు కానీ గోరువెచ్చటి నీళ్ళు కానీ సిప్ చేసుకుంటూ తాగాలి. మరి నీళ్ళు ఉండవు, మరి వేడి నీళ్ళు ఉండవు, అప్పుడు ఎలా చేయాలి గురుగారు అని అంటే అప్పుడు నేను చెప్పేది ఏంటంటే తెలుసుకుందామండి కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో హలో నమస్తే మేడం, గురుగారితో మాట్లాడాలి మేడం. మాట్లాడండి. నమస్తే గురు. ఓం నమస్తే జీ, చెప్పండి. నమస్తే స్వామి. స్వామి మా మిస్సెస్ కి కొంచెం కాళ్ళు వాత ఉండే స్వామి, అదే ఏమన్నా పరిష్కారం చెప్తారేమని ఫోన్ చేసిన. వాత సమస్యలు అనేసి అంటే కాళ్ళు కుంటుతుందా అమ్మా? వీళ్ళకి ఉంటుంది స్వామి. అంటే నడుస్తా ఉంటే వాపులు వచ్చినాయా లేకపోతే పాదాల కాడ మాత్రం వాపు ఉంది స్వామి. వాపు ఉందా? అయితే మీరు తినే తిండి లోపల ఏమైనా గోళీలు గిట్ల ఏమైనా వాడుతున్నారా? ఏం లేదు స్వామి. అయితే తినే తిండి లోపల కొంచెం టాక్సికేషన్ వస్తుంది, దానివల్ల కాళ్ళు ఉబ్బుతున్నాయి మీకు. అండ్ కొంచెం మీ బరువు చూసుకోండి ఒకసారి. బరువు అధికంగా అయినా కానీ కొంతమంది బరువు ఎక్కువ ఉండదు స్వామి. బరువు ఎక్కువ ఉన్నారు. 85 kgs ఉన్నారు. సో మీరేం చేయాలని అంటే స్క్రీన్ మీద నంబర్ అది స్క్రోల్ అవుతుంది కదా, దానికి ఫోన్ చేసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి. వారికి నాభి చికిత్స చేసి బాడీ అలైన్మెంట్ చేసి సరి అయిన డైట్ ఇచ్చే ప్లాన్ తీసేసుకోండి, వారు సెట్ అయిపోతారు. ఓకేనా అండి? ఓకే. అది కాళ్ళు అక్కడక్కడ కొంచెం బ్లాక్ డాట్స్ టైప్ ఉండదు సార్. అవునవును, ఎందుకంటే రక్త ప్రసరణ కూడా సరిగా ఉండదు, వారికి వెరికోస్ పెయిన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అయితే పర్సనల్గా చెక్ చేసి మీకు చూడాల్సి వస్తుంది ఇది. ఓకేనా? ఓకే, నమస్తే. నమస్తే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు చెప్తున్నారు కదా, అంటే వాటర్ని ఎప్పుడు తీసుకోవాలి, తినేటప్పుడు ఎంత క్వాంటిటీతో తీసుకోవాలి? అయితే ఏదైనా సరే ఒక ముద్ద మనం తీసుకున్నాం అనుకోండి, ఒక భోజనము ఒక 100 grams మనం అన్నం తింటున్నాం అనుకోండి, 100 grams సమానంగా ఉడికించిన పదార్థం అంత లిక్విడ్ గా ఉండాలి. ఏదైతే మనం పాయసం తింటాం కదా, పాయసం టైప్ లో ఉండాలి, సెమీ లిక్విడ్ ఉండాలి. అయితే శరీరానికి అబ్జర్వ్ అవ్వడము, కరగడం, అరగడం బాగా ఉంటుంది. ఈ మధ్య వేపుళ్ళు ఇవన్నీ తీసుకొని తినడం బాగా అలవాటు అయిపోయింది. సో అలా చేసినప్పుడు ఏమైతుంది అంటే ఆబ్వియస్లీ ఏదన్నా లిక్విడ్ తాగితే బాగుండాలనే ఫీలింగ్ ఉంటుంది. ఆ టైంలో వాడు నీళ్లు పెట్టాడు పక్కకు, వాడికి తెలిసిన సీసాలు పెట్టేసేసి ఉంటారు కూల్ డ్రింక్స్ లాంటివి అవి. అప్పుడు ఏమవుతుంది, మనం ఆటోమేటిక్లీ కూల్ డ్రింక్స్ తీసుకోవాలని అనిపిస్తుంది. నువ్వు తింటున్నదే డ్రై పదార్థము, దానికి ఇంకా కూల్ ఇచ్చేసావు, ఇంకెక్కడ అరుగుతుంది? డ్రై పదార్థం ఒకవేళ తిన్నా, నువ్వు ఒకవేళ వేడి పదార్థం ఇచ్చేస్తే అరగడానికి అవకాశం ఎక్కువ ఉంది కదా. చల్లటి పదార్థం లోపల ఏదైనా వస్తువుని నానబెడితే నానుతుందా? నానదు కదా. ఆ చల్లదనంతో ఇంకెక్కువ గట్టిగా అయిపోతూ ఉంటుంది. అదే వేడి నీళ్ళలో పదార్థం నేయండి, ఉడుకుతుందా లేదా?
సో అదే విధంగా మన శరీరం కూడా వేడిగా ఉంటుంది కాబట్టి వేడి పదార్థం ఇప్పుడు కేరళ వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ప్రతి హోటల్లో కానీ ఎటు పోయినా కానీ మీకు వేడి నీళ్ళు ఇస్తారు, మెడికేటెడ్ వాటర్ అనేసి. ఓకే, అది అయితే చాలా మంది చెప్తారు. కాలర్ లైన్ లో ఉన్నారండి, కాలర్ తర్వాత మాట్లాడుకుందాం. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, సత్యనారాయణ కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే సత్యనారాయణ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ డాక్టర్ గారు మాట్లాడండి. మాట్లాడండి. ఓం నమస్తే జీ. నమస్తే జీ, నమస్కారం. నమస్తే సార్, మా అత్తమ్మకు 65 years ఉంటుంది సార్. ఆమెకు కాళ్ళకి నొప్పులు వస్తున్నాయి బాగా. బరువు ఎంత ఉంది? బరువు 60 ఉంటుంది. ఏజ్ ఎంత? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు. ఏజ్ 65. 65. ఓకే. ఎత్తు ఎంత ఉన్నారు? ఎత్తు 4 ఉంటుంది. 4 ఉంటుంది అంటే కొంచెం అధికంగా బరువు అని అంటున్నారు. తర్వాత ఆమెకు కాళ్ళు అరిగినాయి అన్నారు 2. నడుస్తుందా మరి? కాళ్ళు కీళ్ళు అరిగినాయి అన్నారు ఇక్కడ. ఓకే అండి, నడుస్తున్నదా? నడుస్తుంది సార్, ఇలా కొంచెం కుంటుకుంటూ నడుస్తుంది, అంటే కోల్డ్ అయ్యేది కాలు ఎక్కువ. ఓకే, అయితే ఇక్కడ వాత సమస్య బాగా పెరిగిపోయింది. మీరేం చేయాలంటే, వాత సమస్య పెరిగిందండి సార్. అయితే వాత సమస్య పెరిగినప్పుడు ఏముంటుందంటే ఇక్కడ మనుషులది ఒక 2-3 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి తిండి లోపల కరెక్ట్ లేకపోవడం, అంటే అధికంగా వాత వస్తువులు ఏవైతే ఉన్నాయో, వంకాయ, గోరుచిక్కుడుకాయ, ఆలుగడ్డ, దుంపకూరలు ఇట్లాంటి, మళ్ళీ మాంసము ఇలాంటి, మళ్ళీ సిగరెట్, గుట్కా ఇలాంటి సేవించే వాళ్ళ లోపల వాత ప్రవృత్తి పెరిగిపోతుంది, అరగదు. నెక్స్ట్ ఇంకో పద్ధతి లోపల ఏముంటుందంటే బరువు ఎక్కువైపోయిన తర్వాత ఆ ఎముకల మీద ఒత్తిడి పడడం ఇంకో లెక్క. తర్వాత మొక్కల కింద నుంచి పాదాల వరకు వాపొస్తున్నాయి సార్. వాపొస్తున్నాయి అనేసి అంటే ఏమైనా మందులు తీసుకుంటున్నట్టున్నారు వారు. షుగర్ వాడుతుంది. షుగర్ అధికంగా రోజులు ఎక్కువ వాడితే ఏమవుతుందంటే లివర్ మరియు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాపులు ఆటోమేటిక్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే రెగ్యులర్ బేస్ లోపల దినచర్య మార్చేసుకొని ఆ మందుల్ని మనం తగ్గిస్తూ పోవాలి. ఆయుర్వేదిక్ బేస్లో వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు లివర్, కిడ్నీ అనేది క్లీన్ అవుతుంది. దాంతో మీకు కాళ్ళకచ్చే వాపులు అనేవి మీకు ఈజీగా తగ్గిపోతాయి. ఉన్నదండి, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోండి. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో 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 లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్తే అండి. సార్, నాకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉంది సార్. అమ్మాని పేరు చెప్తారా? తిన్నా అరగకుండా ఆఖరి నోటి పూత అలా ఉంటుంది సార్. అవునా అమ్మా, అయితే నువ్వు ఒక పని చేయి తల్లి, స్క్రీన్ మీద నంబర్ ఉన్నది. నిజామాబాద్లో, హైదరాబాద్లో 2 హాస్పిటల్ ఉన్నాయి మనవి. ఒకసారి ఫోన్ చేసి వచ్చి కలువు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న గొంతు నొప్పి మీదకించి అర్థమైపోతుంది నువ్వు బాగా సఫర్ అవుతున్నావని. ఓకేనమ్మా? అయితే ఒక పని చేసి ఫోన్ చేసేసి అపాయింట్మెంట్ తీసుకో. ఆది, సోమ, మంగళవారాలేమో హైదరాబాద్లో ఉంటాను, బుధ, గురు, శుక్రవారాలేమో నిజామాబాద్లో ఉంటాను. ఫోన్ చేసి కలవమ్మా, నీ పని సెట్ అయిపోతుంది. ఓకేనా? మందులు అవి ఇస్తాను, ట్రీట్మెంట్ అయితే అయిపోతుంది. ఓకేనా అమ్మా? ఓకే తల్లి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మేము చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా, బొన్నవరం గ్రామం మేడం అది. ఓకే, మీ పేరు చెప్పండి ఒకసారి. వరలక్ష్మి. వరలక్ష్మి గారు, ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మాకు ఈ కాళ్ళు వాపులు వస్తున్నాయి మేడం అప్పుడప్పుడు. ఓకే, మీ వయసు ఎంతండి? నా వయసు 65 సంవత్సరాలు మేడం. ఓకే, ఎప్పటి నుంచి అండి? ఈ మధ్యనే 2-3 నెలల నుంచి కొద్దిగా ఉబ్బరంగా ఉంటాం, నీరు వచ్చినట్టు ఉంటాం, కొద్దిగా నడుములో కిడ్నీ దగ్గర నొప్పి తెలియట్లేదు, ఎక్కువసేపు ధ్యానం చేసుకుంటా కూర్చోలేకపోతున్నాను. ఓకే ఓకే, మరి చూపించుకున్నారా డాక్టర్ గారికి? గంటలు చేసేదాన్ని మేడం అది వరకు. ఇప్పుడేమో చేయలేకపోతున్నాను. గురువు గారిని సలహా అడుగుదాము, అలా హాస్పిటల్ ఎక్కడో అడుగుదామని. రైట్ అండి, మాట్లాడండి. ఇంకేమైనా సమస్యలు ఉంటే డాక్టర్ గారికి చెప్పండి క్లియర్ గా. గురువు గారికి నమస్కారం. నమస్తే తల్లి. సార్, నాకు ఈ కాళ్ళు బాగా కొద్దిగా అప్పుడప్పుడు 10 రోజులకి 15 రోజులకి
కాళ్ళు ఉబ్బరిస్తున్నాయి సార్. ఏమన్నా మందులు వేసుకుంటావా అమ్మ నువ్వు? మందులు వేసుకుంటావు ఏమన్నా? 65 సంవత్సరాలు సార్ నా వయసు. కిడ్నీ దగ్గర నొప్పి వస్తుంది సార్. అవునా? లేకపోతున్నాను. ఆహా. అయితే ఏమన్నా మందులు వేసుకుంటున్నారా దానికి? నొప్పులకి కొద్దిగా పిల్లలు వేసుకుంటున్నాను సార్. అయితే నొప్పులు తగ్గుతున్నాయి, కిడ్నీ దగ్గర నొప్పి తగ్గట్లా. అయితే ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల మీకు వచ్చిన సమస్య అమ్మ ఇది. అయితే మీరు ఏం చేయాలంటే మీ ఆహారంలో మార్పు తీసుకురావాలి. ఏజ్ 65 అవుతుంది కాబట్టి డైరెక్ట్ కాల్షియం అబ్జర్వ్ చేయదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ సున్నం తీసుకోవాలి. మనం డైరెక్ట్ సున్నం అంటే పొడి సున్నం తీసుకోవద్దు. పచ్చి సున్నం ఉంటుంది చూసారా, మన పాన్ షాప్లలో దొరుకుతుంది. ఆ సున్నాన్ని తాంబూలం వేసుకోవాలి మీరు. ఓకేనమ్మా? తినంగానే తాంబూలం వేసుకోవచ్చు. లేదు అలా తినలేరు అని అంటే మజ్జిగ లోపల కొంచెం సున్నం వేసుకోవచ్చు, జొన్న గింజ అంతా వేసుకొని మజ్జిగ తీసుకోండి. అలా చేస్తే మీ శరీరానికి కావాల్సినంత కాల్షియం అందుతుంది. ఓకేనా అమ్మా? ఇంకోటి, తినే ఆహారం లోపల తెల్ల గల్జేరు తెలుసా అమ్మా నీకు? గర్జకూర తెల్ల గల్జేరు తెలుసా? పునర్నవ తెల్ల గల్జేరు అమ్మా, తెల్ల గలజేరు తెలుసా? ఆకుకూర. చెప్పండి సార్. తెల్ల గల్జేరు ఆకుకూర తినండి మీరు. అండ్ పిండి కూర ఒకటి ఉంటుంది, ఇవి బాగా తినండి, వాపులు తగ్గిపోతాయి. ఇంకా నీకు ఎక్కువ సమస్యలు అని అనిపిస్తే స్క్రీన్ మీద నంబర్ ఉన్నది, ఆ నంబర్కి ఫోన్ చేసి హాస్పిటల్కి కలవండి. హైదరాబాద్లో, నిజామాబాద్లో ఉన్నాయి. మీకు దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి కలవండి. ఓకేనా అమ్మా? రైట్ అండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రామారావు అండి, ఖమ్మం నుంచి. చెప్పండి రామారావు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. డాక్టర్ గారు నమస్తే అండి. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. చెప్పండి అండి. మాకు ఎన్నుపోత ఆపరేషన్ అయిందండి ఒక 6-7 సంవత్సరాల క్రితం. అవునా అండి? దేని గురించి అయింది? ఎన్నుపోస ఇది బోను నరం ఒత్తుకుంటుందని చెప్పారండి. అయితే ఆపరేషన్ చేయించుకున్నామండి, సక్సెస్ కాల. అసలు బాగా తీపు నొప్పి అండి. అయితే మీరు ఒక పని చేయండి, రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి హైదరాబాద్ ఆఫీస్కి వచ్చి కలవండి ఒకసారి. డాక్టర్ గారు, మన రిపోర్ట్లు మా తమ్ముడు కొడుకు తీసుకుపోతే ఆయన పోగొట్టిండండి. అసలు ఆ రిపోర్ట్లు అన్ని పోయినాయండి. టీమ్స్ లో చేయించుకున్నాండి, అవన్నీ పోయినాయండి. ఓకే, పర్వాలేదు. ఒక పని చేయండి, మీరు ఈ ఆది సోమవారాలు ఒకసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసేసుకోండి. మనం చూద్దాం, పర్సనల్ గా చూసి మిమ్మల్ని ట్రీట్మెంట్ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే అయితే స్క్రీన్ మీద నంబర్ ఫీడ్ ఉంటుంది, చూసుకోండి. నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, నోట్ చేసుకొని అపాయింట్మెంట్ తీసేసుకోండి, అయిపోతుంది. ఇంకోటి పర్సనల్ గా కలిస్తే మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది, అయిపోతుంది. ఎందుకంటే 7 సంవత్సరాలు ఏందంటున్నారు కాబట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. ఓకే, నమస్తే అండి. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు కుమారి సార్. కుమారి గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. పాలు వాపొచ్చింది సార్. అమ్మ, నీ ఏజ్ ఎంత తల్లి? 40 సంవత్సరాలు ఉంటాయి. 40 సంవత్సరాలు. ఎంత ఉన్నావు అమ్మా? తెలియదండి. ఓకే, పర్వాలేదు. బరువు ఎంత ఉన్నావు? బరువు 65 సార్. ఓకే, ఇప్పుడు నీ సమస్య చెప్పు తల్లి. ఆ కాలు వాపొస్తుంది సార్. ఏమన్నా మందులు గిట్ల ఏమైనా తింటున్నావా? లేదండి. ఓకే, హోమియోపతి అవి వేసుకునేదాన్ని సార్, తగ్గట్లేదండి. వేసుకున్నా కానీ తగ్గట్లేదండి. అంటే ఏమన్నా మీకు కాలు కింద బెనికిందా, ఎప్పుడన్నా పడ్డారా? ఏం లేదు సార్, ఒకసారి చూపించుంటే మలేరియా చేయించుకోమన్నారు సార్, చేయించుకున్నాను. ఇంకోసారి చెప్పండి, ఏం చేయించుకున్నారు? మలేరియా పరీక్ష చేయించుకున్నాను సార్. జ్వరం గట్ట ఏం రావట్లేదు కానీ సార్, వాపు వచ్చేస్తుందండి. ఓకే ఓకే, విషయం ఏంటని అంటే మీ యొక్క బాడీ లోపల టాక్సికేషన్ పెరిగిపోయినా, వాతం పెరిగిపోయినా, యూరిక్ యాసిడ్ పెరిగిపోయినా, కిడ్నీలు కరెక్ట్గా ఫిల్టరైజేషన్ చేయకపోయినా కానీ అప్పుడు కాళ్ళకు వాపులు అనేటివి వస్తూ ఉంటాయి. సో అది ఏ కేటగిరీలో ఉందో ఒకసారి పర్సనల్గా ఒకసారి ఫోన్ చేసి కలవండి, మనం చెప్పచ్చు. ఎందుకంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అనేసి అంటే ఒకదానికొకటి సంబంధితంగా ఉంటాయి. వీటిని మేము ఒకటి ఫోన్ పైన మొత్తం చెప్పలేం కదమ్మా. సో ఒకసారి మీ నాడి చూసిన తర్వాత మీది వాత పిత్త కఫ లోపల ఏ స్థితిలో ఉంది గట్టిగా చూసిన తర్వాత మీకు చెప్తాము. ఓకేనామా?
రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. అండ్ డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోండి. కాలర్ లైన్ లో ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి డాక్టర్ గారు. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం, చెప్పండి. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్ నుంచి మాట్లాడుతున్నా సార్. సార్ మీ పేరు? అయితే నా పేరు బుచ్చయ్య. ఓకే బుచ్చయ్య గారు, మీ వయసు ఎంత అండి? నాది 76 సంవత్సరాలు సార్. ఓకే, మీ ఎత్తు ఎంత ఉంటారు? నేను ఉంటా సార్ 5'6" దాకా ఉంటా. ఓకే, బరువు ఎంత ఉన్నారు ఇప్పుడు? బరువు 60 కిలోలు, 62 కిలోలు. ఓకే, ఇప్పుడు మీరు మీ సమస్య చెప్పండి. అయితే నాకు ఓవర్ టెన్షన్ తోని నెత్తిలో రక్తనాళం తిట్లి లెఫ్ట్ సైడ్ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి. ఓకే, దాని ట్రీట్మెంట్ తీసుకున్నా, ఫిజియోథెరపీ చేపించారు, తగ్గింది. నడుస్తున్నా, చేస్తున్నా, కొంచెం మెట్లు కూడా ఎక్కుతున్నా, కొంచెం మంచిగా అయింది. మంచిగా కాగానే గాలి బ్లాడర్ లో స్టోన్స్ అయినాయని ఆపరేషన్ అయింది. ఓకే, ఆర్నీ ఆపరేషన్ అయింది. ఓకే, ఇక అప్పటి నుంచి బాగా వీక్ అయిపోయింది. ఇక బయట పోవాలంటే భయపడుతున్నా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చెయ్యి ఏదైతుందో ఎక్కువ బరువులు పట్టుకోరాదు. ఓకే, అయితే నడుము నొప్పి ఉన్నది, నడుము నొప్పి వచ్చింది. నడుము నొప్పికి ఏం చేయాలో అర్థమైతలేదు. ఓకే, ఫిజియోథెరపీ డాక్టర్ వచ్చిండు, ఎక్సర్సైజ్ చెప్పుడు చేస్తున్నా, కానీ ఆ నడుము నొప్పి తగ్గుతలేదు. అయితే ఒక పని చేయండి, పండుకున్నప్పుడు చెప్పండి. వెళ్ళగిలా పండుకున్నప్పుడు నడుమును వస్తుంది, ఇటు పక్క మలపరాదు, ఇటు జరగరాదు, అటు జరగరాదు. దాని తర్వాత కుర్చీ మీద కూర్చుంటే కొంచెం ఆరామచ్చిగా నొప్పి తక్కువ అయిపోతుంది. మళ్ళీ మా యథావిధిగా పనిచేస్తా. అయితే మీ సమస్య నాకు అర్థమైందండి. మీ నాభి జరిగిపోయింది, బాడీ అలైన్మెంట్ తప్పిపోయింది. నిజామాబాద్లో మన బ్రాంచ్ ఉన్నది వేణుమాల్ పక్కకు. మీకు తెలుసా అండి? వేణుమాల్ పక్కకు ఒక బ్రాంచ్ ఉంది మనది, హైదరాబాద్ నిజామాబాద్లో ఉన్న బ్రాంచ్లు. అయితే నిజామాబాద్ వేణుమాల్ పక్కకు ఉందండి. ఒకసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. బుధ గురు శుక్రవారాలు ఉంటాను అక్కడ, వచ్చి కలవండి. ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, మీ బాడీకి బాడీ అలైన్మెంట్ చేయాల్సి వస్తుంది, నాభి చికిత్స చేయాల్సి వస్తుంది, అండ్ మందులు ఇవ్వాల్సి వస్తుంది. దాంతో మీ నడుము నొప్పి అనేది పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఓకేనా అండి? రైట్, ఓకే అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. యా డాక్టర్ గారు, ఇప్పుడు తినేటప్పుడు ఎంత వాటర్ తీసుకోవాలి? చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే తినడానికి 1 గంట ముందు వాటర్ తాగొచ్చు, తిన్న తర్వాత గంట తర్వాత వాటర్ తీసుకోవాలి, తినేటప్పుడు తాగొద్దు అని చెప్తున్నారు. మరి మీరేమో తినేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అలా తీసుకుంటే అమృతం అని చెప్పాను. అయితే ఎప్పుడు తీసుకోవాలి, ఏ వాటర్ తీసుకోవాలి? ఎప్పుడైనా సరే ఆల్కలైన్ వాటర్ అనేసి తాగుతూ ఉన్నారు, దాన్ని భోజనానికి గంట ముందు తాగొచ్చు. గోమూత్రము, వాటికి సంబంధించిన మందులు భోజనానికి గంట ముందు తీసుకోవాలి. తర్వాత శరీరానికి కావాల్సిన ఊపిరితిత్తులకు, చర్మానికి, వీటికి సంబంధించిన మందులు కూడా భోజనం ముందు తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే శరీరానికి కావాల్సినంత శుద్ధి ఏర్పడడం, శరీరం లోపల మందు దాన్ని పనిచేయడం వస్తుంది, అంటే గంట ముందు. ఇక గంట తర్వాతనే భోజనం ఎందుకు చేస్తాము అని అంటే శరీరంకి కావాల్సిన పోషణ శరీరము తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే కావాల్సినంత స్పేస్ ఏర్పడుతుంది, నీరు తీసుకుంటుంది కదా బాగా. అప్పుడు ఏమవుతుంది, కావాల్సిన పేగులు అవన్నీ శుద్ధి అయిపోతాయి అన్నట్టు దాని ద్వారా. తర్వాత తిన్న ఆహారము కరెక్ట్గా కంజెస్టెడ్గా మనం ఎంత తింటున్నామో అంతే తింటాం అన్నట్టుగా, ఆ క్వాంటిటీ అనేది కరెక్ట్గా అంత తింటాం అన్నట్టు. అది తిన్న తర్వాత ముద్ద బాగా డ్రై ఉన్నా కానీ మనకు డైజెషన్కి ఇబ్బంది అవుతుంది, కొంతమందికి నొస్తూ ఉంటుంది కడుపు, ఎందుకంటే బాగా డ్రై ఉన్నప్పుడు. అయితే అతను సరిగా నమలడు అని అర్థం. ఎవరైతే మంచిగా నమ్ములుతారో వారికి లాలాజలం దాంతో వెళ్ళిపోయేసి ఆటోమేటిక్లీ అరగడం మొదలు పెడతా ఉంటుంది. అప్పటికి కూడా కొంచెం గొంతు డ్రై అనిపిస్తే అప్పుడు మీరు ఏం చేయొచ్చు, మజ్జిగ కానివ్వండి, ఏదైనా పండ్ల రసాలు కానివ్వండి, గోరువెచ్చటి నీళ్ళు కానివ్వండి, ఒక చిన్న గ్లాసుడు పెట్టుకుంటే అయిపోతుంది. అందుకోసం ముందు ఏం చేస్తుండే, ఆచమన చేసేవాళ్ళు, ఆచమన చేసేసి తాగేవారు. దాంతో ఏమవుతుందంటే గొంతు ఫ్రీ అవుతుండే, దాంతో భోజనం ఎంత తీసుకున్నా తింటుండే. ఇంతకుముందు ఇప్పుడు ఏం చేస్తారు, నాకడము, తినడము, జుర్రడము, నమలడము, తాగడము, ఇలా 5 రకాల భోజనాలు పెడుతుండే మనకు మన భోజనాల్లో. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకు అవన్నీ మనం వండుకోలేం కాబట్టి ఒక పప్పు అన్నము, లేకపోతే రొట్టె అన్నము,
కూర చేసుకొని తింటున్నాము. అయితే ప్రతి దాని లోపల ఖచ్చితంగా లిక్విడ్ అనేది పప్పు రూపంలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు పప్పు రూపంలో పెట్టుకోవడం మనం మానేశాం కాబట్టి ఓన్లీ మనము ఫ్రైలు డీప్ ఫ్రైలు చేసుకొని తింటున్నాం కాబట్టి నీళ్లు పోతలేవు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, పక్కకు కొంచెం నీళ్లు పెట్టుకోమని చెప్తున్నాము. ఇది సంగతి. అందుకోసము నీళ్ళు ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవద్దో ఇప్పుడు చేసిన ఈ కాన్వర్సేషన్ లో మనకు తెలిసిపోతుంది. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే మంచిది, అదేనా కొంచెం తక్కువగా. అలా తీసుకుంటే అమృతం, అతిగా చల్లగా తీసుకుంటే విషం. ఓకే, అయితే మీకు ఇక్కడ ఏమేమి చెప్పాను ఇవాళ? మీకు పాత్రల గురించి చెప్పాను, నూనెల గురించి చెప్పాను, తర్వాత వచ్చేసి మన వాటర్ గురించి చెప్పాను. తర్వాత ఇప్పుడు మీరు చేసుకోవాల్సిందల్లా ఏంటిదంటే అతిగా తెల్లగా ఉన్న సింథటిక్ అయోడిన్ తినడం మానేసేయాలి. సింథటిక్ అయోడిన్ అనేసి అంటే కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే సింథటిక్ అయోడిన్ వేసేసి దాన్ని కెమికల్లీ ప్రాసెస్ చేసి మీకు పౌడర్ని ఫ్రీ ఫ్లోగా ఇస్తుంది. కానీ ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంది, పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ అంటాం మనం దాన్ని, సైంధవ లవణము. ఇది ఒక్క పొద్దు ఉప్పు అనేసి అంటారు పల్లెటూర్లలో. ఒక్క పొద్దు రోజులో వేసుకొని తినాలి. ఎందుకు? ఏదైతే భగవంతుడు ఉన్నాడో ఆ భగవంతుడికి ప్రకృతిలో దొరికే ఏవైతే న్యాచురల్ పదార్థాలు ఉన్నాయో వాటితోనే మనం నైవేద్యం పెడతాం. ఎప్పుడైతే దేవుడికి న్యాచురల్ పద్ధతుల్లో ఉన్న పదార్థాలని మనం ఎప్పుడైతే నైవేద్యం పెడుతున్నామో మన శరీరానికి కూడా అదే కావాలి. ఎందుకు? ఈ శరీరం కూడా దైవంతోనే సమానం, ఇది కూడా పంచభూతాలు అంటున్నాం కాబట్టి మనం అలా ఇవ్వాలి. ఎప్పుడైతే దానికి వ్యతిరేకంగా కెమికల్ ఫుడ్ ఇస్తున్నామో ఆటోమేటిక్లీ బాడీ అనేది పాడైపోతుంది. అలా పాడైపోయిన ఆహారం ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో, టాక్సిక్ ఫుడ్, కెమికల్ వేసిన ఫుడ్ మొత్తం తింటున్నామో అప్పుడు మీకు వాతాలు ఇవన్నీ పెరిగిపోయేసి ఒళ్ళు నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. దాంతో డైజెషన్ ప్రాబ్లమ్, దాంతో టాక్సిక్ అతిగా అవ్వడం వల్ల శరీరము ప్రాణశక్తి బాగా అబ్జర్వ్ చేయలేకపోవడం వల్ల ఊపిరితిత్తులు, ఛాతీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక దీనికి మించి పార్ట్స్ ఏమున్నాయి బాడీలో? ఇంతే ఉన్నాయి. తిప్పి కొడితే ఈ 3 భాగాల లోపల ఏమున్నాయి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, గొంతు, ఊపిరితిత్తులు, గుండె, ఇది ఒక భాగం. కిందికి వచ్చేసారనుకోండి, జీర్ణాశయము, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, లివరు, స్ప్లీను, పిత్తాశయము, పెద్ద పెద్ద ప్రేగులు, ఉండుకము, ఇది. తర్వాత ఆడవాళ్ళ లోపల గర్భాశయము, ఈ యోనిస్థానము, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ జననాంగాలు, ఇవి కాళ్ళు, చేతులు వాతం కిందికి వచ్చేసినాయి. ఇవే కదా శరీరానికి కావాల్సింది. ఈ శరీరాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకొని దాన్ని ఎలా ఉంచాలో అనేసి సింపుల్ గా ఆయుర్వేదం చెప్పేసింది. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా తినాలి అనేసి. సో వాత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ఆయిల్స్ విషయంలో, అయోడిన్ అంటే ఉప్పు విషయంలో, తినే తాగే పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే కనుక. ఇక్కడ ఇంకోటి కూడా పాటించాల్సి వస్తుంది. ఏం పాటించాల్సి వస్తుంది? తాగే పాలు, జెర్సీ పాలు, బర్రె పాలు వాతం అంటే డైజెషన్ ఎక్కువ కాదు కాబట్టి, డైజెషన్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి బర్రె పాలు తాగొద్దని చెప్తాము. జెర్సీ పాలు ఎందుకు అని అంటే హార్మోనల్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇచ్చే బర్రెకు కూడా దాని పొదుగుల లోపల ఇంజక్షన్లు ఇస్తున్నారు. అలాంటి పాలు కూడా తాగినా గానీ హార్మోనల్ చేంజెస్ వస్తాయి బాడీలో. అప్పుడు ఏమవుతుంది? ఉబకాయం రావడము. 7-8 సంవత్సరాలకి పిల్లల లోపల ఆడపిల్లలు పెద్ద పంచులు అయిపోతున్నారు, అంటే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి, అంటే హార్మోనల్ చేంజ్ అవుతున్నాయి బాడీకి. వాడి ఏజ్ కి ముందే పిల్లోడికి గడ్డలు మీసాలు వస్తున్నాయి. కారణం ఏంటిది? హార్మోనల్ చేంజెస్. ఇలాంటి పాలు తీసుకోవడం వల్లనే. మరి ఏది తీసుకోవాలి? ప్యూర్ దేశవాళీ ఆవు పాలు తీసుకోవాలి. ప్యూర్ దేశవాళీ ఆవు పాల లోపల ఏంటంటే అమ్మ పాలు, ఆవు పాలు సేమ్. ఇంకోటి, ఎన్నో కోట్ల దేవతలందరూ ఈ యొక్క ఆవు యొక్క శరీరం లోపల నివసిస్తారనేసి మనం ప్రతి బాడీ ఏదైతే ఆవు యొక్క ప్రతి బాడీ పార్ట్ ఏదైతే ఉన్నదో ప్రతి పార్ట్ ని మనం ఒకవేళ చూస్తే ప్రతి పార్ట్ లోపల ఒక భగవంతుని లెక్క మనం చూస్తూ ఉంటాము. ఈ విధంగా అయితే ఈ విధంగా మీరు కంటిన్యూ చేసుకుంటూ న్యాచురల్ ఫుడ్ తినుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, వాత సంబంధిత ప్రాబ్లమ్స్ మీకు చాలా తక్కువ వస్తుంది. ఇంకోటి, అతిగా రెస్ట్ తీసుకోవడం వల్ల కూడా రెస్ట్ పెయిన్స్ వస్తాయి. దానివల్ల కూడా కీళ్ళు అరిగిపోతాయి. దాన్ని ఆస్టియోపోరోసిస్ అయ్యే లక్షణాలు ఉంటాయి. అంటే ఎముకలు డొల్లగా మారిపోవడం, నడుస్తూ నడుస్తూ కింద పడ్డా ఒక కాలు చేతులు విరిగిపోయినాయి అంటారు. కారణం ఏంటిది? ఎముకలు డొల్ల పడిపోయినాయి కదా, దాంతో విరిగిపోవడం. అంటే అతిగా రెస్ట్ తీసుకోవడం, ఇలాంటివి చేయకూడదు. సో రెగ్యులర్ బేస్ లోపల ఎక్సర్సైజు, యోగా, ధ్యానము, మార్నింగ్ లేవడము, కాలకృత్యాలు, సమయానికి పండుకోవడం, సమయానికి లేవడము, ఇవి కరెక్ట్ గా చేసుకున్నారనుకోండి వాత సమస్యలు అసలు రానే రావు. దాంతో పాటు యోగా, ధ్యానం అయితే కంపల్సరీ చేయాల్సిందే. అండ్ సూర్య నమస్కారాలు అయితే ఇంకా మస్ట్ గా చేయగలిగితే వీటిలలో ఏది చేసినా
అంటే వారానికి ఒక 2 నుంచి 3 రోజులు కానీ యోగా, ధ్యానము, వాము సేర్ చేసినా కానీ మీ శరీరం అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. దాంతో వాత రోగాలు వచ్చే సమస్యనే ఉండదు మీకు ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వాతానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తో పాటు మా కాలర్స్ అడిగిన ప్రశ్నలు కూడా చాలా చక్కటి సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే జీ, వందే గోమాతరం. చూసారు కదండి, ఇది వాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.